మన శరీరంలో ఉన్న బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేసి శరీరంలోని డిజాల్వ్ ఆక్సిజన్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అప్పుడు ఇన్సులిన్ పెరుగుద్ది, ఇక్కడ గ్లూకోజ్ పెరుగుద్ది. అప్పుడు సరైన మోతాదులో ఆక్సిజన్ దొరికిందంటే అప్పుడు ఇన్సులిన్ గ్లూకోజ్ ని ఈజీగా బర్న్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తుంది. ఆ తర్వాత శరీరంలో డయాబెటీస్ అనే వ్యాధి ఉండదు. ఎందుకంటే డయాబెటీస్ చాలా భయంకరమైన ప్రమాదకరమైన వ్యాధి. సో ఈ ఎగ్జాంపుల్ మీకు అర్థమైంది అనుకుంటాను. శరీరంలో ఆక్సిజన్ అవసరం చాలా ముఖ్యం. మన శరీరంలో ఉన్న బ్లడ్ సెల్స్ ఆక్సిజన్ వల్లే బ్రతికున్నాయి. సో ఇదే ఆక్సిజన్ ముఖ్యత్వం. మ్యాగ్నెట్ అంటే బయో మ్యాగ్నెట్ మన ఆక్సిజన్ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది. ఇంకా డీటెయిల్ గా మనం డయాబెటీస్ గురించి తెలుసుకుందాం. డయాబెటీస్ రూట్ కాస్ ఏంటి, డయాబెటీస్ ఎలా వస్తుంది, దాని గురించి మనం ఇంకా అధికంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. డయాబెటీస్ సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ ఈ రోజు మనతో కలిసి ఉన్నారు. ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోయింది. ఈ రోజు మనం ఇది తెలుసుకుందాం. హైపర్ టెన్షన్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళలో అలసట ఉంటుంది. ఆ అలసట ఎందువల్ల ఏర్పడుతుందంటే వాళ్ళ యొక్క క్యాపిలరీస్, వాళ్ళ యొక్క వెయిన్స్, వాళ్ళలో ఆర్టరీస్ ఉంటుంది, అందులో బ్లాక్స్ ఉంటాయి. అంటే అవి కాస్త నేరో అయిపోతాయి. అందువల్ల వాటికి చేరవలసిన బ్లడ్ సప్లై కాస్త తగ్గిపోతుంది. తర్వాత ఆ సప్లై ద్వారానే ఆర్గన్స్ కి బ్లడ్ వెళ్తుంది. హార్ట్ కి, లంగ్స్ వైపు, కిడ్నీ వైపు, అలాగే మజిల్స్ కి. సో అది తగ్గిపోవడం వల్ల ఆ ఆర్గన్ యొక్క ఫంక్షన్ చాలా వరకు తగ్గిపోతుంది. అప్పుడు మనిషికి అలసట ఏర్పడుతుంది. మరి ఈ అలసట నుండి మీరు తప్పించుకోవాలనుకుంటే అప్పుడు క్యాపిలరీస్ ని మీరు క్లీన్ గా ఉంచుకోవాలి, వెసల్స్ ని క్లీన్ గా ఉంచుకోవాలి. అలాగే ఏ ఒక ఆర్గన్ అయినా పనిచేయడానికి ఆక్సిజన్ కావాలి, అలాగే ఫ్యూయల్ కావాలి. సో ఆక్సిజన్ ఇస్ ద ఫ్యూయల్. మరి అది గనక మీకు దొరకపోతే ఆర్గన్ పనిచేయదు. మరి ఈ విధంగా డయాబెటీస్, అలాగే ఇంక్రీస్ అయిన ఇన్సులిన్ శరీరాన్ని చెడగొట్టడం మొదలుపెడుతుంది. అప్పుడు మీ ఒంట్లో బ్లాకేజెస్ మొదలవుతాయి. ఒకవేళ బ్రెయిన్ లో బ్లాకేజ్ ఉంటే అది బ్రెయిన్ స్ట్రోక్ అని మనం అంటాం. హార్ట్ లో బ్లాకేజ్ వచ్చిందంటే హార్ట్ అటాక్ అని అంటాం. అంటే హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న ఆర్గన్, అక్కడ ఉన్న టిష్యూస్ కి ప్రాపర్ గా బ్లడ్ దొరకడం లేదు. బ్లడ్ దేనికి అవసరం అంటే బ్లడ్ తో ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. మరి ఆక్సిజన్ లేకుండా ఏ టిష్యూ కూడా సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. సో బ్రెయిన్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే, హార్ట్ ఫంక్షన్ ప్రాపర్ గా ఉండాలంటే దానికి ప్రాపర్ బ్లడ్ సప్లై అవసరం. తర్వాత ఆ బ్లడ్ సప్లై ఏదో ఒక రకంగా స్టాప్ అవడమో, ఏదో ఒక రకంగా బ్లాకేజ్ అయితే అది టిష్యూకి అందదు. సో అల్టిమేట్ టార్గెట్, అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు ప్రొవైడ్ ప్రాపర్ ఆక్సిజన్ టు ద బాడీ. అప్పుడే వెసల్స్ క్లియర్ గా ఉంటాయి, ప్రాపర్ ఆక్సిజన్ మనం అందించగలం. సో మన ఆర్గన్స్ బాగా పనిచేస్తాయి, మనం ఆరోగ్యంగా ఉండగలం. థ్యాంక్ యూ. మీ దగ్గర నుంచి మేము చాలా విషయాలు తెలుసుకున్నాం. తర్వాత మా ప్రజలు మీ నాలెడ్జ్, మీ ఇన్ఫర్మేషన్ ని ఖచ్చితంగా యూస్ చేసుకుంటారని నమ్ముతున్నాం. తర్వాత మన శాటిలైట్, మొబైల్, ఇంటర్నెట్ అన్ని కూడా ఇక్కడ భూమి యొక్క మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీస్ ద్వారానే పరిగెడుతున్నాయి. ఈ రోజు పర్యావరణంలో ఎన్నో మార్పులు ఏర్పడ్డాయి. ఈ రోజు మనకి 3 అడుగుల్లో ఒక ఇనుము ఉంది. అందువల్ల భూమి యొక్క నేచురల్ పవర్ ని అది దాని పక్కకు లాక్కుంటుంది. అందువల్ల దాని రేడియేషన్ డిస్టర్బ్ అవుతుంది. రోజు రోజుకి రేడియేషన్ ఎక్కువ అవుతుంది. 4G తర్వాత 5G వచ్చింది. తర్వాత ఫ్యూచర్ లో 6G రావచ్చు. సో రేడియేషన్ మన బ్లడ్ సర్క్యులేషన్ ని ఆపుద్ది, డిస్టర్బ్ చేస్తుంది. అందువల్ల మన బ్లడ్ సర్క్యులేషన్ శరీరంలో డిస్టర్బ్ అవుతుంది. ఈ రోజు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ముఖం చూసారంటే ఏదో ఒక రకమైన స్ట్రెస్ లో ఉంటారు. స్ట్రెస్ మన శరీరంలో కోర్టిసాల్ అనే పేరు మీద హార్మోన్స్ ని జనరేట్ చేస్తుంది. ఈ కోర్టిసాల్ హార్మోన్స్ మన శరీరంలో బ్లాకేజెస్ ని ఏర్పరుస్తాయి. అందువల్ల మన ముక్కుతో శ్వాసించడం, మన లంగ్స్ ద్వారా శరీరం మొత్తం స్ప్రెడ్ అవ్వాల్సింది అది పూర్తిగా స్ప్రెడ్ అవ్వకుండా డిస్టర్బ్ అవుద్ది. సో ఇదంతానే స్ట్రెస్. దాని లైఫ్ స్టైల్, రేడియేషన్, పొల్యూషన్, ఆహారంలో కూడా మల్టిపుల్ కెమికల్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇవాళ పొలాల్లో కూడా ఎన్నో పెస్టిసైడ్స్ యూస్ చేస్తున్నారు. అవన్నీ కూడా మన శరీరంలోకి వెళ్తున్నాయి. ఈ రోజున మనకి దొరకాల్సిన 5 ఎలిమెంట్స్ అవి చాలా తక్కువగా ప్రాపర్ గా మనకి దొరకట్లేదు. ఉదయాన్నే మనకి దొరకాల్సిన సూర్యరశ్మి మనకి దొరకట్లేదు. నేను మీకు ఫార్ ఇన్ఫ్రారెడ్స్ గురించి చెప్తాను. ఈ రోజున పిల్లలు ఎవరైనా ప్రీ మెచ్యూర్డ్ గా 8 నెలలకే పుడితే అప్పుడు ఆ బిడ్డకి ఇన్ఫ్రారెడ్ ఇచ్చే కాపాడతారు. మీరు చూసే ఉంటారు, ఆ బిడ్డని ఒక గ్లాస్ బాక్స్ లో ఉంచుతారు. తర్వాత పైనుంచి ఫార్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఇస్తారు. ఫార్ ఇన్ఫ్రారెడ్ ఆక్సిజన్ వల్ల ఆ బిడ్డకి ఎనర్జీ దొరుకుతుంది. అది చాలా ముఖ్యమైనది, నేచర్ ద్వారా దొరికింది. కానీ ఇప్పుడు అది రోజు రోజుకి చెడిపోతుంది.